Hello all, welcome to LTX classes and welcome to previous year's questions for Group 1. సో మనకి నెక్స్ట్ డిసెంబర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం మనం ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దట్ మనం ఈ లాస్ట్ మూమెంట్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలి ఏంటి అనేది ఇంకా మనం ఈ లాస్ట్ టైం అంతా కూడాను ఎక్కువగా ఈ టెస్ట్ సిరీస్ కోసం అని చెప్పేసి ఇంకా ఎలా రివైజ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం అనేది ఇట్ ఈస్ సో బెటర్ లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎలా ఉంటుంది పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అదంతా కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ట్రై టు ఫోకస్ అకార్డింగ్లీ. సో అది మనకి ఎలా వస్తుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ద్వారా మనకు వస్తుంది. ఓకేనా? సో అందుకోసమే మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని డీల్ చేయబోయేది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకేనా? అయితే వాటి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అదే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్యాక్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ కోసం మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు సెపరేట్గా ఆంధ్రప్రదేశ్ ప్యాక్ అనేది కూడా లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ప్రజెంట్ అయితే మీకు 50% ఆఫర్లో రన్ అవుతున్నాయి. అయితే ఇది కేవలం 5,000 రూపీస్కే మీకు ఏవేవి కవర్ చేస్తున్నారు చూడండి. ఏపీ ఎకానమీ కవర్ చేస్తున్నారు, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జాగ్రఫీ, చాలా వరకు కూడా ఏపీ ఎకానమీలోని సర్వే ఎలా చదవాలి, బడ్జెట్ ఎలా చదవాలి, లేదా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అవి ఎలా చదవాలి, ప్లానింగ్స్ అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా డౌట్స్ ఉండే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా చాలా మినిమల్ అమౌంట్ తోటి మీకు ప్యాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది మీకు ఈ ఒక్క ఎగ్జామ్కే యూజ్ అవుతుంది అని కాదు, మీకు ఏపీపీఎస్సీ అనేది క్లియర్ చేసేంత వరకు కూడా మీకు ఈ ఆఫర్స్ అని అంటే ఈ కోర్స్ అనేది మీకు అప్లికబుల్ ఉంటుందన్నమాట. అండ్ ఈ డబ్బులు వచ్చేసరికి ఈ అమౌంట్ కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. యాజ్ దిస్ ఈస్ గోయింగ్ ఇన్ ప్రజెంట్ ఆఫర్స్లో ఉండడం వల్ల మీకు 5,000 రూపీస్కి 50% ఆఫర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫీజు అనేది రివైజ్ అయిపోతుందమ్మా, చూసుకోండి. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? అండ్ నౌ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా. ఓకే, ఇది జాగ్రఫీ రిలేటెడ్ అమ్మా. మనకి కేవలం ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీయే కాకుండా ఈవెన్ వరల్డ్ జాగ్రఫీ క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. అయితే మేడం మొత్తం వరల్డ్ అంతా ఎలా చదువుతాం? నో, మీకు దానికి కూడా ఉంది. లైక్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఎపీర్ అయినా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా సరే ఎన్సీఆర్టీస్లో ఎపీర్ అయినా, ఇలాంటివి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా ఏదైతే ఉందో అది న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్కి అమెరికాలో బిగ్గెస్ట్ సోర్స్ పాయింట్ అనమాట. సో మీకు ఎనర్జీ ఎక్కడైనా వచ్చింది టాపిక్ అంటే మీకు ఖచ్చితంగా నార్త్ అమెరికా గ్రేట్ లేక్స్ గురించి మెన్షన్ చేసే ఉంటుంది. మీకు ఇప్పుడు నేను అది చూపిస్తాను. సో దట్ మీకు ఏంటి అంటే ఇఫ్ అట్ ఆల్ ఎవరికైతే ఐడియా ఉందో దాట్స్ ఫైన్, ఎవరికైతే ఐడియా లేదో డెఫినెట్గా మీకు మైండ్లో ఫీడ్ అయిపోతుంది. సో చూడండి, కెనడాకి ఇంకా యుఎస్కి కరెక్ట్గా బార్డర్ ఏరియాస్లోని ఎగ్జాక్ట్గా 5 గ్రేట్ లేక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సుపీరియర్, లేక్ మిచిగన్, లేక్ హ్యూరాన్, లేక్ ఈరీ, లేక్ ఒంటారియో. ఈ 5 గ్రేట్ లేక్స్ కూడా మనకి జాగ్రఫీకి వచ్చేసరికి, వరల్డ్ జాగ్రఫీకి వచ్చేసరికి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ అలానే ఇదే కాంటెక్స్లో మీరు లెఫ్ట్ టు రైట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, రైట్ నుండి లెఫ్ట్కి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సుపీరియర్, మిచిగన్, హ్యూరాన్, ఈరీ, ఒంటారియో. ఈ ఆర్డర్ అనేది మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ 5 గ్రేట్ లేక్స్ అనేవి ఏ కంట్రీస్కి మిడిల్లో ఉన్నాయి? కెనడా అండ్ యుఎస్కి మిడిల్లో ఉన్నాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దిస్ మ్యాప్ పాయింటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఈరీ ఆన్సర్ కాదు, అండ్ హ్యూరాన్, ఒంటారియో కాదు. సో ఆప్షన్ ఈజ్ విక్టోరియా. ఎందుకంటే నాట్ అన్నాడు కాబట్టి మనకి లేక్ సుపీరియర్, లేక్ మిచిగన్, ఈరీ, హ్యూరాన్, ఒంటారియో ఆ 5 కూడా గ్రేట్ లేక్స్ కాబట్టి విక్టోరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఐ హోప్ మీరు ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి ప్రతి టాపిక్ని కూడా ఎగ్జామ్లో మీరు పక్కాగా అంటే వితౌట్ టేకింగ్ ఎనీ సెకండ్ థాట్ మీకు ఆన్సర్ అనేది మీరు పెట్టగలరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
కన్సిడర్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అండ్ చూస్ ది అప్రోప్రియేట్ ఆన్సర్. ఈ 2 స్టేట్మెంట్స్ని చదివి ఆప్షన్స్ కరెక్ట్గా ఏం చెప్పమన్నారు. అయితే మీకు ఇక్కడ ఏంటి అంటే రివర్ బాడీస్ తాలూకా మనకి జాగ్రఫీలోని జియోమార్ఫాలజీ టాపిక్లోని రివర్ టోపోగ్రఫీ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏంటి, రివర్స్ చేసే ల్యాండ్ ఫార్మ్స్ ఏంటంటే అంటే జనరల్గా రివర్స్ అనేవి ఫ్లో అవుతున్నప్పుడు 2 ప్రాసెసెస్ చేస్తాయి. ఒకటి ఇరోషన్ అండ్ ఇంకొకటి డెపాజిషన్. ఒక దగ్గర నుండి ఇరోడ్ చేసి ఇంకో దగ్గర డిపాజిట్ చేస్తూ ఉంటాయి అనమాట. దీని ప్రకారంగా ఏంటి అంటే చాలా ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం అనుకోండి, చాలా వరకు కూడా అందరికీ కూడా వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ ఎలా వస్తాయమ్మా, ఏదైనా కొండపై నుండి వాటర్ ఫ్లో అవుతూ ఉందనుకోండి, ఆ కొండపై నుండి వాటర్ పడేసరికి మనకి అది వాటర్ ఫాల్ అవుతుంది, అంతే కదా. దానికి ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఏ ఉండదు, ఇట్స్ జస్ట్ రివర్ టోపోగ్రఫీ. అలానే గార్జెస్ అండ్ క్యానియాన్స్ అనేవి ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివర్లోని వచ్చే 2 టోపోగ్రఫీస్ అనమాట. అయితే ఈ 2 కూడాను ఓకే, ఈ 2 కూడాను మనకి ఏంటి అంటే ఈ గార్జెస్ ఇంకా క్యానియాన్స్ ఈ 2 కూడాను వి షేప్డ్ వ్యాలీస్ అనమాట. అంటే ఇప్పుడు కొండల మీద నుండి వాటర్ పడుతున్నప్పుడు అది ఏ షేప్లో పడుతుంది, ఇలా వి షేప్లో పడతాయి. ఒకవేళ వాటికి కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చాయనుకోండి, వాటిని గార్జెస్ అంటారు. ఇవి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే క్యానియాన్స్ అనమాట. సో జనరల్గా అంటే వీటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. క్యానియాన్స్ అనే పేరు యుఎస్లో యూజ్ చేస్తారు అండ్ గార్జెస్ అనే వర్డ్ యూరోప్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో చాలా వరకు వినే ఉంటారు ఐ గెస్. సో ఇట్ ఈస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ క్యానియాన్కి యుఎస్ఏలోనమాట. అయితే gorges and canyons represent V-shaped valleys. Yeah, very much true. And gorges are the extended forms of canyons. Yes, gorges అనేవి extended forms of canyons అన్నమాట. ఈ 2 ఆప్షన్స్ కూడా కరెక్టే కాబట్టి both A and B are correct. ఓకేనా. సో మీరు జాగ్రఫీలోని కేవలం రివరే కాదు, మీకు ఇలాగా ఐస్లాండ్ టోపోగ్రఫీ ఉంటుంది, అండర్ వాటర్ టోపోగ్రఫీ ఉంటుంది, సీ వాటర్ ఉంటుంది, అండ్ ఆల్సో ఈవెన్ ఎయిర్ టోపోగ్రఫీ ఉంటుంది, ఎయిర్ కూడా చేసే టోపోగ్రఫీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మీరు ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి, ఎందుకంటే జాగ్రఫీలో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి వీ నీడ్ టు రిమెంబర్ అనమాట. ఓకేనా. బోత్ ఇరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆల్సో డెపాజిషనల్. కొన్నిసార్లు వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డెపాజిషనల్ ఫీచర్ ఆర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఇరోషనల్ ల్యాండ్ ఫార్మ్ అని అలా కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఆ టైంలో మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ప్రతి ఒక్కటి రివర్, సీ, విండ్, సీ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్, ఇవన్నీ గ్లేషియర్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం ద్వారా క్లియర్గా ఆన్సర్ చేయగలరనమాట. కాన్సెప్ట్ కరెక్ట్గా చదువుకొని మీరు ఎగ్జాంపుల్స్తో గుర్తుపెట్టుకుంటే మీరు అలాగ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మైండ్లో ఫీడ్ అయిపోతుంది అది. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా, పర్మనెంట్ గ్యాసెస్. నెక్స్ట్ స్లైడ్కి నేను ఇక్కడ పొరపాటుగా పేస్ట్ చేసేసాను. సో పర్మనెంట్ గ్యాసెస్ ఆఫ్ అట్మాస్ఫియర్లోని యాక్చువల్లీ ఏది మనకి ఎక్కువగా, సో అందరికీ కూడా తెలిసిందే నైట్రోజన్ అనేది హైయెస్ట్ కంటెంట్ 78% ఉంది. అండ్ తర్వాత ఆక్సిజన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 21%. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా అలాగలాగా లాస్ట్ అన్నిటికంటే తక్కువ ఇంకా మనకు ఇక్కడ కంటెంట్లోకి వచ్చేసరికి హైడ్రోజన్ అనేది చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. సో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఆర్డర్లో ఇచ్చేసాడు. ఫస్ట్ ఆప్షన్ మీకు ఆప్షన్లో ఇచ్చేసాడు. సో నైట్రోజన్ ఆల్మోస్ట్ మనం ఇందాక చూసాం 20, ఇది ఆక్సిజన్ వచ్చేసరికి 20% అండ్ ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. సో ఇది మీకు జాగ్రఫీలో అట్మాస్ఫియర్ చదువుతున్నప్పుడు వెరీ బేసిక్ థింగ్ అనమాట. మనం చిన్నప్పటి నుండి కూడా చదువుతూనే ఉంటాం. 8th, 9th, 10thలో కూడా జాగ్రఫీలో రాగానే ఫస్ట్ హైయెస్ట్ అబెండెంట్ వచ్చేసరికి మనకి ఎక్కువగా ఉన్నది అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనేది అబెండెంట్గా ఉంటుందని మనకి ఓకే తెలిసిన థింగ్ చిన్నప్పటి నుండిను. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రైట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రోపోపాజ్. ట్రోపోపాజ్ అంటే ఏంటి అనేది. సో ట్రోపోపాజ్ కన్నా ముందు యాజ్ అట్మాస్ఫియర్ గురించి మనం ఎలాగ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అట్మాస్ఫియర్లో మొత్తం మన ఎర్త్ తాలూకా అట్మాస్ఫియర్ అంతా కూడాను, అంటే ఎర్త్ పైన ఉన్న లేయర్ అంతా కూడాను మనం డిఫరెంట్ లేయర్స్ కింద మనం డివైడ్ చేస్తాం అనమాట. అయితే ఆ లేయర్స్ వచ్చేసరికి ఫస్ట్ అప్పర్ లేయర్, ఎర్త్ పైన వెంటనే ఉన్న లేయర్ని మనం ట్రోపోస్ఫియర్ అంటాం.
ఓకే, నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి స్ట్రాటోస్ఫియర్ అంటాం. అయితే ఏరోప్లేన్స్ ఎట్సెట్రా ఇవన్నీ మూవ్ అయ్యే కానీ ఈవెన్ ఓజోన్ లేయర్ కానీ ఇవంతా కూడా మనకి స్ట్రాటోస్ఫియర్లో దొరుకుతుంది. అయితే స్ట్రాటోస్ఫియర్ ఇంకా ట్రోపోస్ఫియర్కి మిడిల్లో ఒక జోన్ అనేది సెపరేట్ చేశాను కదా, ఇక్కడ చూడండి. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ ఒక లైన్ అనేది పెట్టాను. ఆ సెపరేషన్ లేయర్ని ట్రోపోపాజ్ అంటాం అనమాట. పాజ్ అంటే అర్థం ఏంటి? ఆపడం, అంతే కదా. రెస్యూమ్ చేయడం, పాజ్ చేయడం అంటాం కదా వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా సిడీ ప్లేయర్ డివిడి ప్లేయర్ వేసేటప్పుడు. సో ట్రోపోస్ఫియర్ అనేది ఇక్కడ పాజ్ అవుతుంది అని అర్థం, ట్రోపోపాజ్. ఆ తర్వాత మీకు వచ్చే లేయరే స్ట్రాటోస్ఫియర్ లేయర్ అనమాట. ఓకేనా, ఆ ట్రాన్సిషన్ లేయర్ అనమాట. అయితే మీకు చాలా వరకు కూడా మనకి ట్రోపోస్ఫియర్లోకి వచ్చేసరికి పైకి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వన్స్ ఒకేసారి చాలా వరకు కూడాను ట్రోపోపాజ్ లేయర్లో, ఎందుకంటే ఆ ట్రోపోస్ఫియర్లో ఏమైతే ఉండబోతుందో అదంతా కూడా ఇక్కడ పాజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ రావాల్సిన సీజనల్ వేరియేషన్స్ కానీ చేంజెస్ కానీ అట్మాస్ఫియర్ చేంజెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఒకేసారి ఇంకా స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్ళేసరికి వెదర్ ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా చల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట, రివర్స్ అయిపోతుంది. ట్రోపోస్ఫియర్లో ఏదైతే జరుగుతుందో అది మనకి రివర్స్ అవుతుంది అనమాట స్ట్రాటోస్ఫియర్లో. ఓకేనా, సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సీజనల్ వేరియేషన్ అక్కర్స్ ఇన్ ద హైట్ ఆఫ్ ట్రోపోపాజ్. ఎస్, ఎందుకంటే అది ట్రాన్సిషనల్ లేయర్. ఎందుకు ట్రాన్సిషనల్ లేయర్ అంటాం? అక్కడ చేంజ్ అనేది వస్తుంది. ఒకవేళ ట్రోపోస్ఫియర్లో కూడా ఇక్కడ కూడా అలానే ఉన్నట్లయితే అక్కడ పాజ్ ఎందుకు ఇస్తాం మనం? చేంజ్ వస్తుంది కాబట్టి అక్కడ పాజ్ అని అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ద ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ ట్రోపోస్ఫియర్ అండ్ స్ట్రాటోస్ఫియర్. ట్రోపోపాజ్ అంటేనే లేయర్ బిట్వీన్ స్ట్రాటోస్ఫియర్ అండ్ ట్రోపోస్ఫియర్. ఓకే, అలాగే స్ట్రాటోపాజ్ అని ఉంటుంది, మీసోపాజ్ ఉంటుంది, అలా ప్రతి లేయర్కి కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ లైస్ బిలో ద స్ట్రాటోస్ఫియర్. అఫ్ కోర్స్ స్ట్రాటోస్ఫియర్ కిందే కదా ఉంది ట్రోపోపాజ్, తర్వాత ట్రోపోస్ఫియర్ అనేది ఉంటుంది. సో ఆల్ ద 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. And I'm moving to the next question. Wind in the northern hemisphere is deflected towards right due to. Actually, question చూసారా ఎంత, ఐ మీన్ నన్ను అడిగితే ఐ కెన్ పుట్ ఇట్ లైక్ ఈజీలో పెడతాను. ఎందుకంటే యూజువల్లీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, అర్త్ రొటేట్ అవుతున్నప్పుడు నార్త్లో విండ్ ఏ డైరెక్షన్ తిరుగుతుంది లేదా సౌత్లో విండ్ ఏ డైరెక్షన్ తిరుగుతుంది, యూజువల్లీ అడిగే క్వశ్చన్స్ ఇవన్నమాట. కానీ ఇక్కడ మీకు అది చూడండి ఎంత ఈజీగా క్వశ్చన్ ఇచ్చాడో, వాడే చెప్పేశాడు. నార్దర్న్ హెమిస్ఫియర్లోనంట విండ్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సౌత్లో వచ్చేసరికి ఇప్పుడు ఇది అర్త్ తాలూకా ఈక్వేటర్ అనుకోండి. లైక్ అర్త్లో ఈ విండ్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ అనుకోండి. అలా అవుతున్నప్పుడు నార్త్లోని రైట్కి టెండ్ అవుతుందంట. ఓకే, అదే క్వశ్చన్లో ఇచ్చిందని నేను ఇక్కడ పెట్టాను. అయితే నార్త్లో రైట్ అన్నాడంటే అర్థం ఏంటి? సౌత్లోని మనకి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అని అర్థం. ఓకే, అయితే ఈ ఫ్లో అనేది ఎందుకు ఉంటుంది? ఎందుకు అంటే బికాజ్ ఎర్త్ అనేది లెఫ్ట్ టు రైట్ తిరుగుతూ ఉంటుంది కదా, వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది కదా. ఆ తిరుగుతున్నప్పుడు విండ్ అనేది నార్త్లో రైట్ సైడ్, సౌత్లో లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనమాట. ఓకే, యాక్చువల్లీ దాన్ని కొరియాలిస్ ఫోర్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేది ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది, ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఎటువంటి మూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి. అదే మీరు నార్త్కి సౌత్కి పోల్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ కొరియాలిస్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, బికాస్ దిస్ ఈజ్ డ్యూ టు ది రొటేషన్ ఆఫ్ ది అర్త్. ఓకే, మనకి అర్త్ తాలూకా స్టడీ చేస్తున్నప్పుడు ఈ విండ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా వరకు కూడా సీజన్స్ కానీ లేకపోతే ఏం జరుగుతున్నాయన్నా, ఎందుకు ఆ మెడిటరేనియన్లో అక్కడ అలా ఉంది, ఎందుకు మనకి ఇండియాలో మాన్సూన్ క్లైమేట్ ఉంది, ఇవన్నిటికీ కూడా బేసిక్ థింగ్ ఏంటమ్మా? దిస్ విండ్ మూవ్మెంట్ అనమాట. ఓకేనా, సో అందుకే ఇది చాలా చాలా బేసిక్ పాయింట్. రొటేషన్ ఆఫ్ ద అర్త్ ద్వారా విండ్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్లో రైట్ అండ్ లెఫ్ట్ రెస్పెక్టివ్లీ మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. అండ్ రేపు ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే లాస్ట్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఎవరైతే టీఎస్పీఎస్సీ రీసెంట్గా గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్కి అటెంప్ట్ అయ్యారో అండ్ కీ కూడా వచ్చింది, సో ఎవరైతే క్లియర్ చేస్తామో మెయిన్స్కి అటెంప్ట్ అవుతామో అనుకుంటున్నారో మీకందరికీ కూడా ఉపయోగపడే విధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ మీకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే,
ఈ టోటల్ ప్రోగ్రామ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది అండర్ ద కంట్రోల్ ఆఫ్ పర్సనల్ గైడెన్స్ ఫ్రమ్ సురేష్ సార్ గైడెన్స్లో అవబోతుంది. సో మీకు అందరికీ కూడా తెలుసు ఎల్టీఎక్స్ క్లాసెస్ మన డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ గైడెన్స్లో ప్రోగ్రామ్ అంతా అవబోతుంది. మీకు పర్సనల్ గైడెన్స్ వస్తుంది సార్ దగ్గర నుండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీకు పేపర్ వైజ్ ఈచ్ పేపర్ వైజ్ మీకు టెస్ట్ సిరీస్ అనేవి కూడా కండక్ట్ చేస్తారు. అండ్ అదే కాకుండా మీకు ఇంకే ఇన్స్టిట్యూట్లోని కూడా ఇవ్వలేని ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ అనేది రాసేంత వరకు కూడా మెయిన్స్ రాసేంత వరకు కూడా మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్కి కూడా యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదైనా టాపిక్ ఏదైనా మిస్ చేసినట్లయితే లేదా దేని మీదైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ ఆ వీడియోస్ని మీరు వినొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఆఫర్. అంటే ఎవరికైతే అంత యాక్సెసిబిలిటీ లేదో, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది బట్ మెయిన్స్కి యాక్సెసిబిలిటీ లేదనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఫీ వచ్చేసరికి మీరు 5,000 పర్ మంత్ అయినా పే చేయొచ్చు, లేదా ఒకేసారి మీరు 15,000 అనేది కూడా సింగిల్ పేమెంట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సార్. సో మీకు ఇంకా ఒకవేళ ఏమైనా డౌట్ కానీ ఉన్నట్లయితే, ఎంక్వైరీస్ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. Okay, have a good day students, all the very best and take care, work hard.